ఇవాళ ఒక కీలకమైనటువంటి మన నిత్య జీవితంలో జరిగేటువంటి విషయాన్ని మీ ముందు చర్చకు పెట్టాలనుకుంటున్నాను. సో దయచేసి లైవ్ చూస్తున్న ప్రజలారా, మీ ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగినటువంటి కార్యక్రమం ఇది, ఇప్పటికి జరుగుతున్నటువంటి కార్యక్రమం కాబట్టి దీన్ని చాలా నిశ్చితంగా పరిశీలించండి. నేను చెప్పే అంశాన్ని, మనిషి ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబంలో భార్యాభర్త ఇద్దరు పనిచేస్తారు. సాధారణమైనటువంటి కుటుంబంలో పనిచేస్తే వాళ్ళకు నెలకో 25,000 రూపాయల సంపాదన ఉంటుంది అనుకో. ఆ 25,000 రూపాయల సంపాదనలో వాళ్ళకున్నటువంటి ఇద్దరు పిల్లలకు చదువు కోసం నెలకు 10,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఇక మిగిలేది 15,000 రూపాయలు. ఒక 5-6 వేలతోటి కుటుంబాన్ని నెట్టుకుంటూ వస్తారు. ఇంకొక 5,000తోటి వాళ్ళ అవసరాలు తీర్చుకుంటారు. ఇంకొక 5,000 రూపాయలు, ఇంకొక 5,000 రూపాయలు ఉంటాయి. ఈ 5,000 పొదుపు కింద చూసుకుంటారు. అంటే సాధారణంగా గ్రామాలలో చిట్టీలు వేస్తూ ఉంటారు. గ్రామాలలో చిట్టీలు వేస్తూ ఉంటారు. వీళ్ళు నెల నెల డబ్బులు ఒకరి దగ్గర దాచిపెట్టి ఆ చిట్టి మళ్ళీ ఎత్తుకొని దాని ద్వారా ఏదో కొనాలి, ఏదో కూడబెట్టుకోవాలనేటువంటి ఆశతో ఉంటారు. ఇంట్లో ఎవరికన్నా గట్టిగా రోగం వచ్చినా అంటే ఇవి కూడా పోతాయి. ఇక్కడ ఒక సగటు కుటుంబం సంపాదన అగ్రవర్ణాలు ఎలా కొల్లగొడుతున్నాయి, ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. మళ్ళీ మీరు పంపే స్కూళ్ళు మళ్ళీ వాళ్ళే, అగ్రవర్ణాల వాళ్ళే. శ్రీ చైతన్య, నారాయణ కట్టాలి కదా ఏడాదికి. అవి అంటే నీ 25,000 సంపాదనలో ఓ 10,000 రూపాయలు నీ పిల్లల చదువు కోసం అగ్రవర్ణాలకు కట్టాలి. అగ్రవర్ణాల దగ్గర వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి. రెండోది, నీకుండేటువంటి వైద్యం ఆరోగ్యం బాగలేకపోతే మళ్ళీ నువ్వు అగ్రవర్ణాల హాస్పిటల్లోనే చూపించుకోవాలి. ఇక నువ్వు ఎప్పుడన్నా నెలకోసారి పిల్లలతోని సినిమాకు ఆడుకోబోవాలంటే మళ్ళీ అగ్రవర్ణాల టాకీస్కి పోవాలి. పోయి అగ్రవర్ణాల సినిమాలే చూడాలి. ఇక మిగిలిన 5,000 రూపాయలు అగ్రవర్ణాల దగ్గరికి ఎట్లా పోతున్నాయి, ఇగో ఈ లెక్క తేలాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సంపదను బ్యాంకులలో ఒక్కటి కూడా, బీసీల బ్యాంకు లేదు. మీకు చెప్పిన కదా, బీసీలకు ఒక్క బ్యాంకు లేదు ఈ దేశంలో. బీసీల చేత నడపబడుతున్న బ్యాంకు ఒక్కట్లేదు. అన్ని ఓసీల బ్యాంకులే ఉంటే అందులో ఉంటే, ఇక లేకపోతే చిట్టి వేసుకునేటువంటి కార్యక్రమం ఉంటుంది కదా. ఈ చిట్ ఫండ్లు ఎక్కడివి, ఈ చిట్ ఫండ్లు ఎవరి, ఈ చిట్ ఫండ్లు చేసే వ్యాపారం సైజ్ ఎంత, ఇది మనం ఒకసారి తెలుసుకోవాలి. మరీ ముఖ్యంగా బీసీలం తెలుసుకోవాలి, ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులు కూడా తెలుసుకోవాల్సినటువంటి లెక్క ఇది. తెలంగాణ రాష్ట్రంలో నడపబడుతున్నటువంటి చిట్ ఫండ్ల వివరాలు మనం ఒకసారి చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో నడపబడుతున్నటువంటి చిట్ ఫండ్లు, చిట్ ఫండ్స్ ఇవి ఏంటి, ఎవరి? ఒకటి, మార్గదర్శి. చిట్ ఫండ్ మార్గదర్శి చిట్ ఫండ్ ఎవరిదో మీకు తెలుసా? మీరు ఒకసారి కామెంట్లో చెప్పండి ఎవరికన్నా. మార్గదర్శి చిట్ ఫండ్, మీరు కూడా దీంట్లో పార్టిసిపేట్ అయితే బాగుంటుంది. ఇక్కడ మార్గదర్శి చిట్ ఫండ్ ఎవరిది? చాలామందికి తెలుసు, ఈనాడు. ఎస్, ఈనాడు ఎవరిది? రామోజీరావుది. మార్గదర్శి చిట్ ఫండ్ ఎవరిది? రామోజీరావు.
ఈయన ఏ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి? కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. రెండోది కపిల్ చిట్ ఫండ్స్. ఈ కపిల్ చిట్ ఫండ్స్ ఎవరిది? కపిల్ చిట్ ఫండ్స్ ఇక శైలజ, కిరణ్ వాళ్ళందరూ కూడా వాళ్ళే. కపిల్ చిట్ ఫండ్స్ ఎవరిది? కపిల్ చిట్ ఫండ్స్ వామనరావు. ఎవరి వామనరావు? ఇప్పుడు HMTV ఉంది కదా, HMTV ఓనరు, ఆ తర్వాత హాన్స్ ఇండియా పత్రిక ఓనరు వామనరావు. ఈయన ఏ సామాజిక వర్గం? వెలమ సామాజిక వర్గం. ఓకే. ఆ తర్వాత శ్రీరామ్ చిట్స్. శ్రీరామ్ చిట్స్. ఈ శ్రీరామ్ చిట్స్ ఎవరిది? శ్రీరామ్ చిట్స్ ఎవరిది? ఆర్ త్యాగరాజన్. ఆర్ త్యాగరాజన్ ఈయనెవరు? బ్రాహ్మణ సామాజిక వర్గం. ఓకే. తర్వాత శ్రీ గోకులం చిట్స్. ఇదెవరిది? జి గోపాలన్. ఈయన ఓసి. తర్వాత మై పైసా చిట్స్. మై పైసా చిట్స్ ఇదెవరిది? ప్రవీణ్ రెడ్డి. వి ప్రవీణ్ రెడ్డి. ఈయన రెడ్డి సామాజిక వర్గం, ఓసి. ఓకే. రెండోది ఇక నార్త్ ఈస్ట్ చిట్ ఫండ్. ఆరోది నార్త్ ఈస్ట్ చిట్ ఫండ్. దీని ఓనర్ ఎవరు? రాజేందర్ అగర్వాల్. ఈయన ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. తర్వాత నీలాద్రి చిట్ ఫండ్. ఇదెవరిది? బి జంగిరెడ్డి. ఈయన ఓసి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఇవి ప్రధానంగా ఇక్కడ గట్టిగా వ్యాపారాలు చేస్తున్నటువంటి చిట్ ఫండ్స్. వీళ్ళు ఈ 7 వార్షిక వ్యాపారం ఎంత అంటే, ఒక ఏడాదికి చిట్ ఫండ్లు ఎంత వ్యాపారం చేస్తూ ఉన్నాయంటే 20,000 కోట్ల రూపాయలు. ఎంత? 20,000 కోట్ల రూపాయల వార్షిక వ్యాపారం చేస్తూ ఉన్నాయి. దీంట్లో ఒక్క మార్గదర్శి చేసేదే 12,000. ఏది 2023-24 లెక్కల ప్రకారం ఒక్క మార్గదర్శి చేసేదే 12,817 కోట్ల వ్యాపారం. 12,817 కోట్ల వ్యాపారం. ఆ తర్వాత శ్రీరామ్ చిట్స్ వచ్చేసి దాదాపు 500 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తుంది. ఆ తర్వాత శ్రీగోకులం చిట్స్ ఇవి 7,000 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తుంది. 7,000 కోట్లు. ఇట్లా దాదాపుగా
20,000 కోట్ల రూపాయల వ్యాపారం 2023-2024 ఆర్థిక సంవత్సరానికి వీళ్ళు చేసినటువంటి వ్యాపారం. సో ఇక్కడ మార్గదర్శిలో మీరు చిట్ వేసిరనుకో, కపిల్ చిట్స్, ఇంకా చాలా చిట్స్ ఉన్నాయి. నిన్నయాల చాలామంది చిట్ ఫండ్ కంపెనీ బోర్డు తిప్పేసిన చిట్ ఫండ్ కంపెనీ ఉంది కదా, అవన్నీ వాళ్ళే అప్పర్ క్యాస్ట్ వాళ్ళే బోర్డులు తిప్పేసినాయి అన్నీ. సో ఇక్కడ ఒక్కసారి చిట్టేసినావు అనుకో, నువ్వు చిట్టి వేసి ఎత్తుకోవాలనుకున్నప్పుడు నీకు గవర్నమెంట్ షూరిటీలు అడుగుతారు. మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళని షూరిటీలు అడుగుతారు. మనే డబ్బులు వాళ్ళ తానుంటాయి, మనం నమ్మి వాళ్ళ దగ్గర పెడితేనే ఏమీ లేదు. వాళ్ళ దగ్గర నుంచి చిట్టెత్తుకుంటే మాత్రం గవర్నమెంట్ షూరిటీలు కావాలి. మళ్ళీ గవర్నమెంట్ షూరిటీలు కావాలంటే ఇద్దరు గవర్నమెంట్ వాళ్ళని తీసుకొని పోవాలి, పోయి సంతకాలు పెట్టించి వాళ్ళ జీతాలను తాకట్టు పెట్టాలి. ఈ రకంగా ఈ చిట్ ఫండ్ కంపెనీలు దాదాపు ఒక ఏడాదికి తెలంగాణ రాష్ట్రంలో 20,000 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ ఉన్నాయి. 20,000 కోట్ల రూపాయల వ్యాపారం వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఎక్కడిది ఈ డబ్బంతా? ఎక్కడిది అనంటే మధ్యతరగతి ప్రజలంతా ఉద్యోగాలు చేసి కష్టపడి ఆన్నో ఇన్నో సంపాదించుకున్న డబ్బంతా వీళ్ళ దగ్గరికి పోవస్తుంది. జైవీసీ అట. ఇంకా మీ దగ్గర ఉన్న చిట్ ఫండ్ కంపెనీల పేర్లు చెప్పండి బైసాబ్. మీరు ఎందుకంటే నేను కొన్నే చెప్పిన, మీ దగ్గర ఉన్న చిట్ ఫండ్ కంపెనీల పేర్లు చెప్పండి దయచేసి. కపిల్ చిట్స్ ఓకే, చిట్ ఫండ్ కంపెనీల పేరు చెప్పండి. శ్రీరామ్ చిట్స్ ఉంది కదా, శ్రీరామ్ చిట్స్ ఉంది. ఇంకా చెప్పు దర్శన్, నీకు తెలుసుగా, వేస్తలేవు. ఇంకా చిట్ ఫండ్ కంపెనీల పేరు దయచేసి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే. పద్మశాయి, భవితాశ్రీ, కనకదుర్గా చిట్స్, శ్రీరాము, కపిలు, చావడి చిట్స్, అక్షరా చిట్స్, భానుపురి, భవిత, మార్గదర్శి, రాఘవేంద్ర, విజయలక్ష్మి చిట్సు, పద్మసాయి, సహారా బ్యాంకు, మ్యూచువల్ ఫండ్, భవ్య చిట్ ఫండ్, ఇవన్నీ ఉన్నాయి. ముత్తూట్ ఫైనాన్స్, అవి మాట్లాడదాం. డెక్కన్ షిప్మెంట్స్, భవ్యశ్రీ. ఎక్కడి ఇవన్నీ? మీ దగ్గర పోగైతున్న సంపదను నెల నెల కలెక్ట్ చేసి వాళ్ళ దగ్గర వాళ్ళు ఏం చేస్తారు ఎరికేనా? మీ దగ్గర మీ గమ్మత్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు చిట్టి రూపంలో సాధారణ కుటుంబం, ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే నెలకు 5,000 కట్టాలంటే ₹1,00,000 చిట్టే, నెలకు 5,000 కడతావు, 5,000 కడతావు. చిట్టి విలువ ₹1,00,000. అంటే 20 నెలల పాటు నువ్వు కడితే నీకు ₹1,00,000 వస్తాయి అన్నట్టు. 20 నెలల పాటు కడితే ఇప్పుడు నువ్వేం చేస్తావు? నీకు అవసరం లేదు కదా, నువ్వు 15 నెలలు కట్టినావు, 5 × 15 నెలలు కట్టినావు 5,000 చొప్పున ఎంత అవుతుంది? 75,000 కట్టినావు. ఇప్పుడు ఈ చిట్టి ఆయన ఏం చేస్తాడు ఎరికేనా? ఇవాళ ఎత్తుకున్నోనికి 4 నెలలకు ఇస్తాడు, ఇవాళ ఎత్తుకున్నోనికి 4 నెలలు. ఇట్లా ఒక చిట్టిలో దాదాపు ఒక 20 మంది ఉన్నారనుకో, ఒక చిట్టిలో 20 మంది ఉన్నారనుకో, ఇది ఏం చేస్తారంటే ఈయన కాడ ఒక 15 లక్షలు జమ అయినాయి అనుకో, 15 లక్షలు జమ కాగానే మీ పైసలు తీసుకుపోయి ఇక్కడ భూములు కొంటాడు. ఈయన భూములు వ్యాపారం చేస్తాడు. వ్యాపారం చేసి వచ్చిన పైసలతోటి మళ్ళీ అమ్మకాలు కొనుగోలు చేసి ఈ 15 మళ్ళీ ఇంకొక 10 లక్షలు సంపాదించుకుంటాడు. మీయే పైసలు, మళ్ళీ ఎవరే కాదు, మీ పైసలతోనే సంపాదించుకొని మీకు 2 నెలలకు 3 నెలలకు ఇస్తూ ఉంటాడు. మళ్ళీ అది షూరిటీలు పెట్టుకొని ఇస్తూ ఉంటాడు అన్నట్టు. ఇగో ఈ రకంగా మీ డబ్బుతోనే వ్యాపారం చేసి మీ డబ్బుకే గ్యారంటీలు తీసుకునేటువంటి చిట్ ఫండ్ కంపెనీలు ఎవరైతే ఉన్నాయో ఈ చిట్ ఫండ్ కంపెనీలు అన్నీ కూడా అగ్రవర్ణాలే. బ్యాంకులో పెడదామంటే బ్యాంకులు అగ్రవర్ణాలే, బ్యాంకు కాడ తప్పించుకున్నని చిట్ ఫండ్ కాడ పట్టుకుంటారు అన్నట్టు. ఈ రకంగా అగ్రవర్ణాలు ఈ చిట్ ఫండ్ కాడ కూడా పెడతా ఉంటాయి. ఇప్పుడు చాలా కంపెనీలు, చిట్ ఫండ్ కంపెనీలు ఏం చేస్తాయంటే మీరు చిట్టేయండి అని చెప్పి చిట్టికి బదులు భూమి ఇస్తా, ఇక్కడ కొంటాడు, ఈ భూమి ఎప్పుడు అమ్ముడు పోలేదు అనుకో,
ఈ భూమి ఏడా అమ్ముడు పోలేదు అనుకో, చిట్టి ఈడ ప్లాట్లు కొడతాయి, ఈడ ప్లాట్లు కొట్టి ఎన్నో ఊరవతల ప్లాట్లు కొట్టి ఏం చేస్తారంటే చిట్టి పైసలు ఇప్పుడు వెళ్ళేటట్లేవు, కావాలంటే ఈడ ప్లాట్ ఉంది తీసుకో, దీని విలువ ₹1,00,000 ఉంటుంది, ఇది 50,000 ఉంటుంది కానీ 1,00,000 అని చెప్తాడు. ఇగో ఈ రకమైన దుర్మార్గమైన వ్యాపారాలన్నీ చేసేది కూడా వాళ్ళే. అంటే ప్రజల దగ్గర పోగైతున్నటువంటి సంపదను ఏ రకంగా ఏ రూపాలలో కొల్లగొడతారో చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. సో ఇక్కడ చిట్ ఫండ్ కంపెనీలలో అక్షర, వైబ్రెంట్, నేను కపిల్ చిట్స్లో చిట్టి వేసిన షూరిటీ కోసం 3 నెలల తర్వాత ఇచ్చారు, 3 గవర్నమెంట్ ఎంప్లాయీ షూరిటీ కోసమట. ఇగో మీ అనుభవాలు చెప్పండి, మీ అనుభవాలు, ఎవరైనా చిట్టీలు వేసిన వాళ్ళ అనుభవాలు చెప్పండి, ఒక్క నిమిషం చెప్పండి, ఎందుకంటే మిగతా ప్రజలకు కూడా తెలవాలి. ఎవడి సంపదతోని ఎవడు పెత్తనం చేస్తూ ఉన్నాడు, ఎవడి సంపదతోని ఎవడు గులుపుతా ఉన్నాడు, ఎవడి సంపద వాడుకొని ఎవడు ఆస్తులు సంపాదిస్తూ ఉన్నాడు, ఈ లెక్కలు తెలవాలి ప్రజలకు. ఈ లెక్కలు రేవంత్ రెడ్డో కిషన్ రెడ్డో వచ్చి చెప్పడు. బీసీ ప్రజలారా మనమే పసిగట్టుకొని చెప్పుకోవాలి. ఇవన్నీ డెబ్బై 75,000 అయితే మళ్ళీ అన్నట్టు 75 కానీ నేను ఎందుకు చెప్పినా అంటే అది 20 మంది కట్టిరు అనుకో కొన్ని చిట్టీలు, ఆ సంపద అంతా కలిపి చెప్పిన. మీ అనుభవాలు చెప్పండి, చిట్టీల అనుభవాలు. మళ్ళీ చిట్టి ఎత్తుకున్నామంటే చిట్టి ఏజెంట్ ఇంటికాడికి వస్తూ ఉంటాడు, ఎత్తకముందుకనే మనమే పోయి కట్టాలి, 2 months వెయిట్ చేయాలి. అగో అన్న నేను కూడా చిట్టి లేదు, చాలా మోసపోయాను అన్న. ఖమ్మం పట్టణంలో రాఘవేంద్ర చిట్ ఫండ్ పేరుతో ఒక వెలమ దొర దగ్గర 10 లక్షల చిట్టి వేశాం, చిట్టి అయిపోయి 4 సంవత్సరాలు దాటింది, ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వట్లేదు వెలమ దొర. చూడరిగా ఇట్లా కపిల్ చిట్ ఫండ్స్లో నేను 2,50,000 కడితే అది క్యాన్సిల్ చేస్తే 70,000 అందులో కట్ చేసినారన్న, 70,000 కట్ చేసుకొని ఇచ్చిరట. ఎస్, ఎందుకు నువ్వు మధ్యలోనే ఎల్లక చిట్టి ఆపేస్తే 70,000 కట్టు. నేను కూడా కనకతురుగా చిట్ ఫండ్లో వేశాను, నాకు 14 లక్షలు రావాలి, సిద్దిపేటలో ప్లాట్ ఇచ్చిండు, ఈ వరకు దానికి రూపురేఖలు లేవు, ఏం లేవు, రిజిస్ట్రేషన్ చేసిండు, దాన్ని న్యాయం చేయగలరు, మీకు కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. ఇయో 30,000 కట్టేది ఉంటే ₹1,00,000 కట్టించుకున్నాడట. అగో అగర్వాల్ ఇన్వెస్ట్మెంట్లో ₹50,000 చొప్పున 12 నెలలట ఇల్లే పోయిందట మనది. మేము సహారాలో 3 lakhs వేసాం, 5 years పీరియడ్ టైం కంప్లీట్ అయింది, ఇప్పుడు 7 years ఇంకా అమౌంట్ ఇవ్వలే. ఇక చూడండి 5 months. ఇవన్నీ మీ కళ్ళ ముంగట జరిగినాయి. అయితే మీరేమనుకుంటారంటే మనకు ఒక్కరిది కాదు, సమిష్టిగా వీళ్ళంతా కలిసి దోపిడీ చేసేటువంటి వ్యవస్థ ఇదంతా. ఐబొమ్మ న్యూస్ అప్డేట్ చెప్పు అన్న అంటున్నాడు, మాట్లాడతా జరాగు, నువ్వు అడిగినావు కాబట్టి చెప్తా జరాగు. సహారా పెద్ద ఫ్రాడ్, చాలామంది మోసపోయారు. మొత్తం మోసమే, వాళ్ళ బతుకులన్నీ మోసం చేయడమే. మీరు గుర్తుపెట్టుకోరి, వాళ్ళు త్యాగం చేసి మీకేదో అది పొరపాటున కూడా అనుకోకరి, వాళ్ళ బతుకంతా మోసం చేయడమే. వాసవి చిట్స్ ఓకే అన్న, నేను పెండాల సంపత్పేట వరంగల్ జిల్లా అధ్యక్షుడు. నేను రుద్రమ చిట్ ఫండ్ చిట్టి వేస్తే ఎత్తుకున్న తర్వాత 4 నెలలకు సగం డబ్బులు ఇచ్చి సగం ఇవ్వలేదు, నన్ను చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారట. అక్షయ గోల్డ్ లాస్ చేసింది, మనపురం గోల్డ్, మనపురము, ఆ తర్వాత వీటి మీద కుడిది, ఈ మనపురము ఇంకేమేమి ఉన్నాయి, బంగారాలు తాకట్టు పెట్టుకునేటుంటేగా అవి కుడిది. సుభాషిని చిట్ ఫండ్స్ అన్న 5 lakhs చిట్టి వేస్తా, చిట్టి కంప్లీట్ అయినా వాళ్ళు మనీ ఇవ్వలేదు, చిట్ ఫండ్లో డబ్బులు కట్టకపోవడమే బెటర్. ముత్తూట్ ఫైనాన్స్, నేను బొమ్మ రవిని వెంటనే డిలీట్. బొమ్మ రవినా మాట్లాడదా బాయ్ సాబ్? బస్తీ దవాఖానా ఎంప్లాయీస్కి శాలరీస్ వేస్తలేరట. పెద్ద ధర్నా చేసి అన్న, నేను 4 లక్షల రూపాయలు కట్టి 4 సంవత్సరాలు అయింది, యూనిట్ అనే కంపెనీలో, కానీ జగిత్యాలలో ఆఫీస్ బంద్ చేసి వెళ్ళిపోయినారన్న, ఇప్పుడు నేనేం చేయాలంటున్నాడు. ఇదొక పెద్ద ముఠా, ఇదొక పెద్ద ఫ్రాడ్ ముఠా. మనం అర్థం చేసుకోవాల్సింది, మరి దీనికి ఎలాంటి చట్టం లేదా అని అంటే, మీరు ఒక పని చేయండి, ఈ చిట్ ఫండ్ కంపెనీలు ఎవరైతే ఉన్నారో నేను సుదర్శన్ నెంబర్ ఇస్తా, మోసపోయిన వాళ్ళు సుదర్శన్ నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి, సుదర్శన్ వివరాలు రాసుకుని ఇప్పుడే చేసారు, మళ్ళీ ఆయన వార్తలు చదివేది జర అయిపోయినాక చేయరి. నెంబర్ చెప్పు సుదర్శన్. 970
970 170 3684. ఈ చిట్ ఫండ్ బాధితులంతా, చిట్టీల ద్వారా మోసపోయిన బాధితులంతా మా సుదర్శన్కి 9 గంటల తర్వాత కాల్ చేయరు. ఎందుకంటే ఆయన లైవ్ అయిపోయిన తర్వాత మొత్తం నోట్ చేసుకుంటాడు. ఇవాళ అదే పనిలో ఉంటాడు. దాని మీదనే స్పెషల్ డ్రైవ్ సుదర్శన్కి అప్పచెప్తా ఉన్నా. ఓకేనా? 9701703684. వీళ్ళు ఏమేం చేసిరు ఏం కథ అనేది మొత్తం చేద్దాం. కపిల్ చిట్స్లో మా అక్క వాళ్లకు షూరిటీ దెమ్మని 50,000 మించి ఉన్న శాలరీ వాళ్ళు కావాలని 6 నెలలు ఆపారు, ఇవ్వలేరు. మోసం. కపిల్ 3 షూరిటీలు కావాలని 6 నెలలు తిప్పించుకున్నట్ట కపిల్ చిట్స్. ఈ రకంగా మన సంపదను, మన బీద వర్గాల సంపదను దొంగతనంగా ఎట్లా తమ గుప్పిట్లో పెట్టుకుంటారో ఈ చిట్టీల ఎగ్జాంపుల్. మళ్ళొక్కసారి ఈ చిట్టీల బాధితులందరూ జమైనాక ఒకసారి సుదర్శన్తో ఒక పెద్ద సభను పెట్టిస్తా. ఆ చిట్టీలకు సంబంధించి వాళ్ళని ఏం చేయొచ్చు ఏం కథ అనేది అప్పుడు మనం కార్యాచరణ తీసుకుందాం. ఈ చిట్టీల సహారా ఇండియాలో పేద ప్రజల డబ్బు సరిగా రావట్లేదు. ఎక్కడ రాదు. సహారా ఇండియా కాదు, ఎక్కడ రాదు. ఆఖరికి నువ్వు బ్యాంకులలో జమ చేస్తే బ్యాంకులకి కూడా మొన్న టి సుబ్బిరామరెడ్డి, చెవెళ్ళ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి 7,000 కోట్లు ఎత్తుకపోయారు కదా మాపి. 7,000 కోట్లు. చిట్టీలు మొత్తం మోసమే. అన్న కలవకుర్తి మాట్లాడితే ఆగరాదు బాయ్ సాబ్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మన పార్టీ ఆఫీస్ పెట్టాలన్నా పెడుతున్నారు, డోంట్ వరీ. అక్కడ మన నాయకత్వం ఉంది. ఆగో అన్న, నా కేసు మీ దగ్గరకు తీసుకొచ్చాను. ఖమ్మం పట్టణంలో రాఘవేంద్ర చిట్ ఫండ్స్ వారికి వెలమ ద్వారా మీరు ఫోన్ చేస్తే వాడు మీ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టాడని. ఎంత దూరం పెట్టుకుంటాడా? ఏడున్నా ఏరి 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 గుంజుకొద్దాం. మీరు సుదర్శన్ నెంబర్ అయితే ఫీడ్ చేసుకొని 9701703684 ఈ నెంబర్ను ఫీడ్ చేసుకొని. కంపెనీలు ఏమి చేయలేవు, చట్టాలు వాళ్ళకి రక్షణగా ఉంటాయి. ఎందుకంటే చట్టాలు చేసుకునేది మళ్ళీ వాళ్ళే కదా, ఎందుకుంటాయి మనకి. ఈ రకంగా చిట్టీల డబ్బును దొంగతనంగా దోపిడీ రూపంలో ప్రతి ఏడాదికి 20,000 కోట్ల రూపాయలు కొల్లగొడతా ఉన్నాయి ఈ దొంగ చిట్ ఫండ్ కంపెనీలన్నీ. ఈ సొమ్మంతా పేద వర్గాలదే. ఉన్నత వర్గాలు ఎవరు కూడా వీళ్ళ దగ్గర చిట్టేయరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ దోపిడీ ఎట్లా అనేది. ఇక ఇది చిట్టీలకు సంబంధించినటువంటి అంశం. ఇక ఐబొమ్మ రవి, నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నా. యాక్చువల్గా నేను ఇది మాట్లాడొద్దు అనుకున్నా, మా దర్శన్ మాట్లాడింది కాబట్టి నేను మాట్లాడొద్దు అనుకున్నా. ఐబొమ్మ రవి, ఇక్కడ సజ్జనార్ గారి ప్రెస్ మీట్ ఎవరు నాకు క్లిప్పు పంపించినారు. సజ్జనార్ గారు దమ్ముంటే పట్టుకొని సవాల్ విసిరాడు కదా, ఇప్పుడు ఎక్కడున్నాడు అని అంటున్నాడు. నిన్ను చూసి నవ్వారనో ఏడవారనో అర్థమవుతలేదు సజ్జనార్ నాకు. ఐబొమ్మ రవి వాళ్ళ భార్య పట్టియకపోతే కనీసం మీ ఆల్సేషన్ కుక్కలన్నా ఆయన వాసన పసిగట్టేటియా. కనీసం సవాలు వేస్తే ఇట్లుంటుంది అన్నావు కదా. ప్రతి 8 నిమిషాలకు ఒక చిన్నారి తప్పిపోతా ఉన్నారు దేశంలో. సైబర్ క్రైమ్ నడుస్తుంది ఇప్పుడు. సైబర్ క్రైమ్లో ట్రేస్ అవుట్ కాని కేసులు ఎన్నో ఉన్నాయి. నీకు దమ్ముంటే నిజంగా నువ్వు మునగానివి అయితే అవి తీసుకో, ట్రేస్ అవుట్ చేయి, చూద్దాం. ఎందుకే ఈ సినిమా డైలాగులు, సినిమా వాళ్ళని పక్కకు కూర్చున్న పెట్టుకొని వాళ్ళ సంసార్లా వాళ్ళేమన్నా 100 రూపాయలు దాన్ని 1000 రూపాయల టికెట్ అమ్ముకుంటా జనం దగ్గర దోపిడీ చేస్తా ఉన్న దోపిడీ దొంగలను పక్కకు కూర్చున్న పెట్టుకొని వాళ్ళని సంసారం లెక్క, వాళ్ళకు నువ్వు హీరో లెక్క. ఎన్నడన్నా నువ్వు నిజాయితీ ఎన్కౌంటర్ చేసినావే, అన్ని ఫేక్ ఎన్కౌంటర్లే కదా నీ జీవితం అంతా. ఐబొమ్మ రవి అనేటోడు నిజంగా వానికి వాట్సాప్ చెప్తా ఉన్నా నేను. వాడు మొగోడు, నిజంగా దమ్మున్నోడు. అందుకే ప్రజల మద్దతు ఉంది ఇప్పుడు ఐబొమ్మ రవికి. మీ దోపిడి, మీ సినిమా దోపిడి, మీ స్టూడియోలు ఎవరి స్టూడియోలు అవి, ఎవరు హీరోలు, మీరు ఎక్కడి నుంచి వచ్చిర్రు, ఏ కులం మీది, ఏం కథ? అసలు ఐబొమ్మ రవి వాళ్ళ భార్య, అయ్యా మావోడికి ఇవి చేస్తాడయా, మీరు సన్నాసులు, మీకు దొరకడు కానీ ఇంకో గిట్ల చేసిండా, ఈ ఆస్తులు అమ్ముకొని పోయేందుకు వచ్చిండు, మీరు పట్టుకోరని ఇంటిస్తే అలా భార్య పట్టిస్తే తప్ప మీకు పట్టుకున్న పాపాన పోలే. మీతో అయితే అదా సజ్జనార్ గారు? సైబర్ క్రైమ్ నాపండి. నీ సైబర్ క్రైమ్ నాపు, నీకు దమ్ముంటే నువ్వు దానికి మునగాని అయితే అది ఆపో చూద్దాం. ఎందుకా డైలాగులు సజ్జనార్ గారు? వరంగల్లో చేసింది ఫేక్ ఎన్కౌంటరే, ఈడ చేసింది ఫేక్ ఎన్కౌంటరే, దానికో నీ హీరోయిజం, దానికో బిల్డప్. ఎందుకా ఇదన్నీ? అయితే అదే ఏమవుతుందా నీతోటి చెప్పు, నాకు అర్థం కాదు. ఏమన్నా మానవాతీత మనిషివా ఏమన్నా?
ఈ డైలాగులు బంద్ చేయి. అవి సినిమాలలో ఏసకాలు వేసుకుంటారు, ఆ డైలాగులు సరిపోతాయి. కానీ మమ్మల్ని ఛాలెంజ్ చేస్తే ఏమవుతుందో ఏం కాదు. లొటపీస్ ఇంకా 24 ఉన్నాయి ఆడ. వాళ్ళని పట్టుకో. ఐబొమ్మ అది పోగానే ఐబొమ్మ 1 అని ఇంకోటి వచ్చే చెప్తున్నాడుగా సివి ఆనంద్ గారు. ఓరు నాయన ఈ కాదురా, ఇది పోతే మళ్ళీ ఒకటి వస్తుందా అని చెప్తానే ఉన్నాడు సివి ఆనంద్. మీ ఐపీఎస్ ఆఫీసర్ ఇంతకుముందు కమిషనర్గా చేసిపోయిన ఆయనే చెప్తా ఉన్నాడు. ఐబొమ్మ రవి నిజంగా ఏం చేయాలంటే తెలంగాణ ప్రభుత్వం ఐబొమ్మ రవిని మన రవీంద్ర భారత్కి పిలుచుకొని సన్మానం చేసి ఇగో ఈడ్రా ఒరిజినల్ మనిషి అని చెప్పాలి. మంచి పదవి ఇచ్చి సైబర్ క్రైమ్ నరికట్టమని చెప్పాలి. అతన్ని మీతోటి కాకపోతే సజ్జనార్ గారు వీళ్ళని ఎట్లా పట్టుకోవాలో అతన్ని వాడి తెలుసుకో. ఐబొమ్మ రవి మీ బొమ్మలని బయట పెట్టిండు. మీరు చేసి ఎవరిది ఇవ్వమన్నాడా? నేను 200-300 కోట్ల రెమ్యునరేషన్ ఎవరు ఇవ్వమన్నారా? మిమ్మల్ని ఎంత ఉంటుందా పాప్కార్న్ సినిమా టాకీస్ పోతే? ఎంతనా పాప్కార్న్ ధర సినిమా టాకీస్ పోతే? 200-300 800-500 800-500 ఎవనియా సినిమా టాకీసులు? ఈ నలుగురి కాదా? ఒకటి అంటాడు ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలంటే ఎన్కౌంటర్ చేయాల్సి మొదలు పెడితే ఫస్ట్ మీ కాడికి ఏం చేసుకురావాలి? నీళ్ళ బాటిల్ 100-150 150 నీళ్ళ బాటలు. సమోసా 100 రూపాయలు ఉంటుంది. ఏం దోపిడి రాబా ఇది? టికెట్ 10,000. నిజంగా ఐబొమ్మ రవి ఈ తరం యువతకు హీరోనే, ఒరిజినల్ హీరో. నీకు దమ్ముంటే సజ్జనార్ గారు ఒక పని ఎట్లా పట్టుకునో ఏ స్టెప్లు వేసినో చెప్పు చూద్దాం. నువ్వు చెప్పలేవు, ఎందుకంటే పుత్తపుణ్యానికి అలా భార్య పట్టించింది కాబట్టి మీరు ఆడ ఏతులు కొడతా ఉన్నారు. కానీ లేకపోతే మీతోటి ఏడవుతుంది పట్టుకునుడు. అతను చాలా వెరీ టాలెంటెడ్. ఐబొమ్మ రవికి సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నా నేను, సంపూర్ణమైన మద్దతు. ఎందుకంటే పుణ్యానికి సినిమాలు చూపెట్టిండా? నేను సినిమాలు చూడాను కానీ పుణ్యానికి సినిమాలు చూపెట్టిండు. నిజంగా పైసలు సంపాదించాలనుకుంటే సజ్జనార్ గారు ఇప్పుడు ఆ ఏసకాలను పక్కపండి కూర్చుని పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టినావు కదా. ఇంటి దోపిడి బాధితులు లేకపోతే అత్యాచారానికి గురైన బాధితులను అట్లా కూర్చుండ పెట్టానట అన్న ప్రెస్ మీట్ పెట్టినావా నీ ముఖానికి? ఎందుక పెద్ద పెద్ద డైలాగులు? నువ్వేదో హీరో అన్నట్టుగా. ఆ హీరోలకు నువ్వు హీరో, ఈ దోపిడి ముఠాకు నువ్వు హీరోవి. చేయాల్సి వస్తే ఫస్ట్ మీ కాడికేం చేసుకురావాలి కదా, ఏదన్నా చర్యలు తీసుకోవాల్సి వస్తే. చెంచల్ కూడా జైల్లో ఐబొమ్మ రవిని పెట్టిరు. ఎన్ని రోజులు పెడతారా? మీరు చేసింది సంసారి పనా? మీరు చేసింది ఎన్ని చేయలే సజ్జనార్ గారు? నా దగ్గర ఎన్ని ఎరికేనా? నువ్వు పైసలు తీసుకొని కబ్జాలు ఇప్పించిన ఎన్నున్నాయో నా తానా లెక్కలేని ఉన్నాయి. ఆర్టీసీలో వాటర్ బాటిల్ వాళ్ళ బొమ్మకి ఇచ్చి ఒక్కదందా నా నీది? ఇక ఎందుకు చెప్తావు ఇవన్నీ? మా సొంటోళ్ళ నోరు బయట పెట్టుకుంటావు. ఆ పిల్లగాడు మీ బాధ ఇష్టమునంత పెడితే ఎవరైనా చూస్తారు. ఫస్ట్ ప్రొడ్యూసర్ను దన్నాలని చెప్పి జనం ఏమంటారు చూడు. ఐబొమ్మ రవి అనేటువంటి వాడు మంచికో చెడుకో పుణ్యానికి సినిమాలు మీ దోపిడిని అరికట్టిడు. సగం దోపిడి మీ దోపిడి, చిన్న దోపిడా? ఇగో బీసీ మూమెంట్ను ఒకటి గుర్తుపెట్టుకోరు. బీసీ మూమెంట్ ఏడికి పోతుందో తెలుసు, ఏమవుతుందో తెలుసు. మీరు రాసి పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం 2028 బీసీలదే, అది బీసీలదే. ఒకే ఒక్కటి గుర్తుపెట్టుకోరు. మనకు మంచి జరగాలన్నా, మన బతుకులు మారాలన్నా, మన జీవితాలు మారాలన్నా ఈ దోపిడి ముఠ ఇవాళ బీసీ ప్రభుత్వం అంటే వీళ్ళని ఇట్లా కూర్చుండబెట్టినానా? వీళ్ళని ఈ ఏసకాలని ఇట్లా కూర్చుండబెట్టి ప్రెస్ మీట్ పెడుతుండేనా? మీరేం పుణ్యానికి ఎత్తున్నారు? బాధతో ముఖానికి రంగేసుకుంటారు, టికెట్ వారేస్తున్నాం, చూస్తున్నాము. సర్కస్లో కోతిని చూడమా గంతే. పాట నీది కాదు, డాన్స్ నీది కాదు, అంత డూప్లికేటే. మళ్ళా ఫైటింగ్ కూడా నీది కాదు. ఇక నువ్వు వచ్చి ఇక మాకు నీతులు చెప్తా ఉంటే ఇక మేమంతా అభిమాన తారాగణం అంతా అంగిలు చెప్పుకో అన్నా. పోలు పెడదాం పట్టు. ఐబొమ్మ రవికి మద్దతు ఇచ్చుడు కరెక్టేనా?
ఇప్పుడు చెప్పు ఇక రేపు బీసీ ప్రభుత్వం వచ్చినాక మీ స్టూడియోలు మీ ఏషాలు మీ కథ మీ లలిత కళలు అని చెప్పమా అని చెప్తాం ఎందుకు ఊకుంటాం ఐబొమ్మ రవికి మద్దతు ఇవ్వాలా వద్దా నా మద్దతు ఇస్తున్నా అనుకునే వాళ్ళు ఇక్కడ నేను మద్దతు ఇవ్వను అనుకునే వాళ్ళు ఇక్కడ ఎయిరిగా ఆ 5 రూపాయల మక్క కాంతితో 850 రూపాయలు వసూలు చేస్తా ఉన్నాడు వీళ్ళు కాదనా సజ్జనార్ గారు వీళ్ళు దొంగలు వీళ్ళు పెట్టి తటుక్కున పేల్చు ఒకటి తట 2 కొట్టు ఇలా కాళ్ళకాడ సినిమాటోగ్రఫీ మంత్రి ఏం చేస్తుండు ఏం చేస్తుండు కొచ్చి ఎక్కడరా ఈ 5 రూపాయల కాంతికి 800 రూపాయలు ఎట్లా వసూలు చేస్తారా అని అడుగు గది దారకార్తనం అవుతుంది కానీ ఆయన మాకు సవాలు ఇసిరితే ఎట్లు ఉండదు లోట పీసు మీతోటి ఏమీ కాదు మీకంటే ఎక్కువ సీసీ కెమెరాలు పోలీస్ కుక్కలే పనిచేస్తాయి ఆ కుక్కలు ఉన్నాయిగా అవి సీసీ కెమెరాలు లేకపోతే మీరు గుడ్లేలా పెట్టి చూదురు ఏమిటికి ఏమీ లేదు సజ్జనార్ గారు మీరేదో మీకు మీరు హీరో అనుకుంటున్నారు హీరోలకు హీరో అనుకుంటా ఉన్నారు కానీ అది బంద్ చేయది ఆ డైలాగులు అంతా జనం చూసి ఉన్నారు నువ్వు చేసిన 2 ఫేక్ ఎన్కౌంటర్లు ఎరికే అప్పుడున్నటువంటి భావోద్రేగానికి అనుగుణంగా ప్రజలు రియాక్ట్ అయ్యారే దాన్ని నువ్వు హీరోయిజం అనుకుంటే అది పొరపాటు ఐబొమ్మ రవికి మద్దతు ఇవ్వాలా వద్దా కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి నేనేం చేస్తానో చూడరు ఇక ఐబొమ్మ రవికి మద్దతు ఇవ్వాలా వద్దా ఎస్ నేను చెప్తా ఉన్నా మా ప్రజల్ని థియేటర్ల దగ్గరికి పోతే మా రక్తం వసూలు చేస్తూ ఉన్నారు 100 రూపాయల సినిమా టికెట్ను 2000 పెట్టి వసూలు చేస్తూ ఉన్నారు మా వాళ్ళ రక్తం దాగే ఈ దొంగల కంటే ఐబొమ్మ రవే ఇష్టం వాడు 1 రూపాయి తీసుకోలే మా వాళ్ళ తాను తీసుకోలేదు నా మద్దతు ఇస్తున్నా 96% మంది ఐబొమ్మ రవికి మద్దతు ఇవ్వాలా వద్దంటే నా మద్దతు ఇస్తున్నా అని చెప్పిన బెట్టింగ్ యాప్స్ మీద ఏం దాకా వచ్చినాయి సార్ మరి సజ్జనార్ గారు బెట్టింగ్ యాప్స్ ఏమైంది గతంలో సినిమా వల్ల డ్రగ్స్ దందాలు ఏమైపోయినాయి ఈ శాతగాని ముచ్చట్లు అన్నీ చెప్పి జనాలలో నేను లేకపోతే పని చేయి ఆ డ్రెస్ తీసేసి ఓ సినిమా వేసకాలని అడిగి ఓ వేషం తీసుకో అందులో యాక్ట్ చేస్తే మంచిగా ఉంటుంది కానీ నిజ జీవితంలో ఎట్లా యాక్ట్ చేస్తావు నువ్వు బెట్టింగ్ యాప్స్లో ఏం లేదు వీళ్ళతో ఏం కాదా వట్టిదే ఐబొమ్మ రవికి పదవి అన్నట పాపం మెగాస్టార్ ఫీల్ అవుతాడా మరి పబ్లిక్ ఫీల్ అవుతలేరా పైసలు పోతా ఉంటే పేదోడు సినిమా పోయి చూస్తాడా థియేటర్ పోయి చూసే పరిస్థితి లేదు సో దయచేసి ఉన్నట్టుగా వాస్తవాలు మాట్లాడుకోవాల్సిందే వాస్తవాలు చర్చించుకోవాల్సిందే నీ గుండె మీద చేసుకొని చెప్పు సజ్జనార్ గారు అలా భార్య చెప్పకపోతే మీతో అయ్యేదేనా ఈ యుగాంతం అయిపోయే వరకన్నా మీరు పట్టేటోలేనా ఆ ఒక్క పోర నీకు దమ్ముంటే పట్టుకొని సవాలు ఇసిరితే పాపం వాళ్ళ భార్య వచ్చి కుటుంబ పంచాయతీతో ఈ ముచ్చట చెప్తే మీకు దొరికిండు కానీ లేకపోతే ఎక్కడ దొరుకుడు ఈయనే ఉండే హైదరాబాద్లో ఈయనే తిరిగితే మీరు పట్టుకోలేకపోయారు ఇక అందుకే ఆ డైలాగులు బంద్ చేసి ఆ సినిమా వేసకాల ముచ్చట్లు బంద్ చేసి పోతే నువ్వు ఐపీఎస్ ఇచ్చిపెట్టి అటు పోయి ఆ సినిమాలలో జైన్గా ఎవడొద్దు అంటుడు కానీ విషయం ఏంటంటే మంచి దిక్కే మాట్లాడాలి రేపు తెలంగాణ ప్రభుత్వంలో నేను రికమెండ్ చేస్తా ఉన్న ప్రభుత్వానికి ఐబొమ్మ రవికి ఆడ రవీంద్ర భారత్లో సన్మానం చేయరి ఆయన సేవలు వాడుకోర్రి వీళ్ళకాడే ఈ సజ్జనార్ కాడే తెలివి కాళ్ళోడు ఐటీ సెక్టర్లో మంచి ఉద్యోగం ఐటీ సెక్టర్లో పనికొస్తాడు చూడరు వాడుర్రి సంపూర్ణ మద్దతు తీన్మార్ మల్లన్నగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్న ఐబొమ్మ రవికి ఇక రెండో మనం ఎటో పోతా ఉన్నాం సో నేను ఈ మూమెంట్ నుంచి మళ్ళా నన్ను ఐబొమ్మ దిక్కు దొరకపోతుంది సరే అదేమున్నా కానీ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అధికారంలోకి వస్తే తప్ప ఈ అన్ని ఐబొమ్మ రవిని కూడా మనం కాపాడదు ఒకవేళ మన ప్రభుత్వం ఉంటే సో కాబట్టి బీసీ ప్రజలారా మైనారిటీ ప్రజలారా ఎస్సీ ఎస్టీ సోదరులారా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఒక్కటి మాత్రమే ఈ రాష్ట్రంలో బీసీలను అధికారంలోకి తీసుకొస్తుంది సర్వరోగ నివారణ జిందా తిలిస్మాత్ లాంటిది మీ పైసలు బచాయించాలన్నా మీ పిల్లలకు మంచి చదువు ఫ్రీగా దొరకాలన్నా మీకు ఫ్రీగా దవాఖానలు దక్కాలన్నా మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలన్నా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచే సాధ్యం ఈ రాజ్యాధికార పార్టీలో చేరండి ఈ రాజ్యాధికార పార్టీ మీది మాది మనది మనందరిది
ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది ఫక్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ. ఇది అన్యాయం జరిగిన వర్గాలకు అండగా నిలబడేటువంటి పార్టీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 9866524314 ఈ నెంబర్ కు వాట్సాప్ లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్ కి మీరు 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 మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జాయిన్ కావచ్చు. ఆ లింక్ ద్వారా మీరు ఎంటర్ అయితే